తమిళనాడు సీఎం విజయ్ సంచలనమైన నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 717 లిక్కర్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న లిక్కర్ షాపులన్నీ మూసివేయాలంటూ ఆదేశాలు ఇవ్వగా 2 వారాల్లోగా మూసివేయాలని స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్కు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. రైట్, ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక విజయ్ సంచలనమైన నిర్ణయాలు తీసుకొని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 717 లిక్కర్ షాపులను మూసివేయాలంటూ ఆదేశించారు. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న లిక్కర్ షాపులు అన్నీ మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 2 వారాల్లోగా ఆ లిక్కర్ షాపులన్నీ మూసివేయాలంటూ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్కు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. రైట్, ఇక తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని వైన్ షాపులు మూసివేయాలంటూ 2 వారాలు టైం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రైమ్ 9 ఎడిటర్ రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. మొత్తానికి తమిళనాడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టాక ముఖ్యమంత్రి విజయ్ అనేక సంచలన నిర్ణయాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే చేతల్లో, మాటల్లో కాదు, చేతల్లోనే పరిపాలన ఏంటి అనేది చూపిస్తానని చెప్పేసి ఆయన చెప్పి ఉన్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా తమిళనాడులో ఈ విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, బస్ స్టాండ్లకి సమీపంలో అంటే 500 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి లిక్కర్ షాపులను మూసివేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. 2 వారాల గడువు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా స్టేట్ మార్కెటింగ్ సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధిలో, అంటే ప్రభుత్వమే అక్కడ లిక్కర్ షాపుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఆ సందర్భంలోనే ఎక్కువగా ప్రార్థనా మందిరాలు, అలాగే విద్యా సంస్థల దగ్గర ఉన్నటువంటి వాటిని గుర్తించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 717 షాపులను క్లోజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనికి కారణం ఏంటి అంటే, గతంలో అనేక సందర్భాల్లో మహిళల భద్రతకు సంబంధించినటువంటి విషయం వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి గుర్తించినటువంటి పరిస్థితి. సో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తాను అన్న తర్వాతే విజయ్కి అక్కడ ఉన్నటువంటి మహిళా ఓటర్లంతా కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి. సో అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండకుండా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీలు ఉంటాయో ఆ హామీలకు ముడిపడి ఉన్నటువంటి ఇతర అంశాల మీద కూడా ఫోకస్ పెట్టి ప్రస్తుతానికి అలాంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ లిక్కర్ షాపులను క్లోజ్ చేసే విధంగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. సో ఇప్పుడు ఆ ఆదేశాల మేరకు 2 వారాల్లోగా వాటిని క్లోజ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు.